సరే, స్త్రీల బృందం వారు కూడా రావాలని మనం చేస్తూ ఉన్నాం. పేర్లేమి అందరం చెప్పాలంటే మరి వాళ్ళని పిలిచాను అనుకోవద్దు. రావాలనుకున్న వారు దైవజనుల్ని సన్మానం చేయడానికి రావచ్చు. దీనిలో భేదం ఏమి కూడా మరి లేదు. మరి దేవుని వాక్యంలో, ప్రార్థనలో, సంఘ పరిచర్యలో మరి ప్రోత్సాహపరుస్తూ మరి బలపరుస్తూ ఉన్న స్థానిక సంఘ దైవజనుల కుటుంబాన్ని సన్మానించడం అది ఎంతో మరి ఆశీర్వాదం కనుక మరి అందరూ కూడా స్త్రీలు పురుషులు కలిసి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది జరిగినటువంటి సువార్త మహాసభల నుంచి ఇంతవరకు మన సంఘాన్ని ఆయన మహాకృపలో భద్రపరుస్తూ ప్రతి ఒక్కరిని తోడుండి ముందుకు నడిపిస్తూ ఇంతవరకు మన పట్ల, మన కుటుంబాల పట్ల దైవజనులు చేసినటువంటి గొప్ప కార్యాలకు నిదర్శనంగా ఈ చిన్న సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా మనసు నొచ్చుకోకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా పేర్లు చెప్పనవసరం లేదు. సంఘ బిడ్డలందరూ ఆహ్వానితులే. పురుషుల్లో పెద్దలైన వారు, స్త్రీలలో పెద్దలైనటువంటి వారు, ప్రతి ఒక్కరు, కోయర్లో ఉన్నవారు కానీ, అక్కడ మందిరం దగ్గర పనిచేసేవారు కానీ, ఎవరైనా, ఇది ప్రత్యేకంగా ఒకళ్ళిద్దరు అనుకొని చేసేది కాదు, సంఘం అంతటిని ఉద్దేశించి చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంపులు పొందాలని ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇట్టి పరిస్థితుల్లో దేవుడు తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. జరిగిన 8 సంవత్సరాల్లో మందిర పని విషయంలో మరి సేవకులు నిలబెట్టుకొని వారి శక్తి లోపం లేకుండా ఎంతో కష్టాలకు వచ్చి ఎన్నో పనులు ఒకటని చెప్పలేం కానీ మందిర విషయంలో మరి పెంకు వేసుకొని ఉంటున్నాం మేము మా మందిరంలో. వర్షంతో కారిపోయి గోళ్ళని తడితో తడిసిపోయినప్పుడు సేవకులుగా ఎంతో బాధపడి ప్రార్థన చేసి సంఘం క్షేమంగా ఉండాలి, దేవుని పని ముందు జరగాలి, దేవుని నామం గొప్పగా ఉండాలి, దేవుని నామం హెచ్చింపబడాలని వారు ఆలోచన చేసి సంఘ చర్చి నిర్మాణం పూనుకున్నారు. ఆ పని విషయంలో ఎంతో కష్టాలు మీకు అందరికీ తెలిసిన విషయాలు, ఎవరు కూడా ఇది చెప్పేది కాదు, అన్నీ తెలిసిన విషయాలే. ఆ పనులన్నింటిలో కూడా వారు ఎన్నో మాటలు పడ్డారు. ఈ సువార్త పనిలో ఎన్నో అవమానాలు పడ్డారు. అయినప్పుడు కూడా వాటన్నిటి విషయంలో ఎక్కడ ఏ విషయంలో బాధపడకుండా ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టుకుంటూ ప్రతి విషయాన్ని ధైర్యంగా ముందుకు కొనసాగిపోతున్నారు. అలాగే మరి వారు ఉంటున్న ఇల్లు అయితే ఈ సంవత్సరంలో అయితే మరి మా కళ్ళోతు పైగా నీళ్ళు వచ్చి నిండిపోయినాయి. సంఘబిడ్డలంగా మేము ప్రార్థన చేశాం కానీ మరి మేము ఆ పరిస్థితుల నుండి దేవుడే వారిని మరలా పైకి లేవనెత్తారు. ఇంటి నిర్మాణం కోసం కూడా సంఘంగా అందరూ ప్రార్థన చేయాలని చేస్తున్నాము కానీ చేయాలని ఇంకా కోరుకుంటున్నాము. చేయుటకు దేవుడిచ్చిన ఏ పనైనా ఈ భూమి మీదే చేయాలి. అవకాశం ఉన్నప్పుడు ఈ భూమి మీదే ప్రతి ఒక్కరు కూడా చేయాలి. వాక్యాన్ని తెలిసిన వ్యక్తులుగా వారు ఎంతో కష్టపడి ఎంతో మరి వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. ఈ సంవత్సరం కాలంలో అమ్మగారికి ఆరోగ్య విషయం ఎంతో బలహీనపడింది. అయినా దేవుడు ఎంతగానో ఆమెకి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా మా యొక్క మధ్యలో సేవకురాల్ని గొప్పగా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ, ఈ సమస్త మహిమ దేవునికే చెందాలని కోరుకుంటూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. మరి మంచిది. దేవుని అందరు చప్పట్లు కొడుతూ దైవ సేవకుల యొక్క ప్రయాసను గుర్తించి ఈ విధమైన కార్యక్రమం చేయటంలో
మరి ఎంతో సంతోషకరం. మరి చెప్పబడినట్టుగా ఉన్న లోటు గృహం విషయంలో కూడా మీరందరూ మరి తోడ్పాటునిచ్చి చక్కగా గృహాన్ని నిర్మాణం చేసుకోవాలని మనందరం వారి కుటుంబం కోసం, ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం అనే దినం. రెండు 2016లో హిమాయలయ్య గారు అమ్మగారు మా సంఘానికి వచ్చారు. వచ్చినప్పుడు చాలా సంఘం చర్చి చాలా చిన్నది. అప్పుడు అయ్యగారు అంటే అమ్మాయి చెప్తాను కాదు కానీ నేను కూడా 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అయ్యా మరి తమ్ముడు మరి చర్చి చాలేదు ఏం అడిగినప్పుడు అక్క మనందరం కలిసి చేద్దాము అని దానికోసం ఎంతో ప్రయాసపడ్డాము. తర్వాత గుడి పెంచిన తర్వాత మీ పురుషులందరూ మీకు ఉండమంటే కేవలం అసలు మా కనీసం పాటలు పాడటం కానీ, వాక్యం చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ కూడా అసలు మాకు తెలియదు. మేము అంటే అంత క్రితం ప్రార్థనకి వెళ్ళాము కానీ మేము అసలు మాకు ఏం తెలియదు. మరి మా ఆత్మీయ తల్లిగారుగా మా పురుషులందరినీ బలపరిచి ఈ విధంగా పబ్లిక్గా ఇక్కడ నుంచొని పాట పాడుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే అది కేవలం మా ఆత్మీయ తల్లిగారు, మా తండ్రి గారు మేము భావిస్తున్నాం. సంఘంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు అన్నీ నష్టం వచ్చినా కష్టం వచ్చినా అన్నీ భరాయించి తమ్ముడు ఎట్లా, అయ్యా ఎట్లా, అమ్మ ఎట్లా, అమ్మగారు ముందుండి, అయ్యగారు ముందుండి ప్రతి ఒక్క సమస్యలో మాకు అండగా తోడుగా ఉండి నడిపించారు. దాని కృతజ్ఞతంగా మేమందరం ఒక జ్ఞాపకార్థంగా ఉండాలని, ఒక జ్ఞాపకం ఉండాలని ఈ గ్రూప్ ఒకటి పెట్టుకొని దీని విధంగా మా తల్లిదండ్రులుగా పోల్చి మా ఆత్మీయ తల్లిని మా సంఘ బిడ్డలందరం కలిసి ఒక గ్రూప్ ఫోటోగా దిగి సన్మానించాలని ఆశతో మీ విధంగా మేము కోరుకున్నాము. దీంట్లో ఎలాంటి భేదం లేదు, ఏమీ లేదు. దీని గురించి మీరు ఎవరు ఏమి కూడా అనుకోవద్దు. మీ అందరికి నా వందనాలు. మా ఆత్మీయ తల్లిగారి తల్లిదండ్రులు నా వందనాలు. సరే, అందరూ చప్పట్లు కొడదాం. మరి సమయంలో సన్మానం చేస్తుంటుండగా దైవజనులను బొకే ఇచ్చి షాల్వాతో మరి సత్కరిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టాలి అమ్మా, కొడుతూనే ఉండాలి. ముందు పురుషులు వేస్తారు, తదుపరి స్త్రీల మైత్రి వారు కూడా వేస్తారు. అందరూ ఇలాగే ఉండండి గ్రూప్ ఫోటో ఒకటి దిగటానికి. ఇలాగే సంతోషంతో దేవుని పరిచర్యలో, దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉంటూ దేవుని వాక్యంలో, ప్రార్థనలో, పనిలో మీరందరూ కూడా మరి కొనసాగాలని మనసారా మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో స్త్రీల బృందం వారు కూడా బొకే ఇచ్చి దండేసి శాలువాతో సత్కరించాలని మనం చేస్తాం. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. నిన్ను పిలచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.
సిపి గారు కూడా ఉన్నారు, ఎంపీటీసీ గారు. విరుంచకుందువా సొంత మార్గములను నీవు ఎంచుకుందువా దైవ చిత్తమునకు విలువ ఉంచుకుందువా నమ్మదగిన వాడు శ్రీయేసుడు శ్రమలో నిన్ను విడిచిపెట్టడు నమ్మదగిన వాడు శ్రీయేసుడు శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు